బాప్తిస్మము అంటే ఏంటో చెబుతానక్క. అపోస్తలుడైన పౌలు అనే ఆయన సౌలుగా ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు అంటే చాలామందిని చిత్రహింసలు చేశాడు. హింసకుడుగా, హానికరుడుగా, దోషకుడుగా, అహంకారిగా, హత్యలు చేసిన వాడుగా, ఇలా ఎన్నో పాపాలు చేసిన వ్యక్తిగా కనపడతాడు మనకు సౌలుగా. అయితే ఆయన క్రైస్తవుల్ని చిత్రహింసలు పెట్టడానికి ఈ అంత్యోక అనే ప్రాంతంలో, లేకపోతే దమస్క్ అనేటువంటి ప్రాంతంలో, సిరియా అనే ప్రాంతంలో క్రైస్తవులు ఉన్నారని వాళ్ళని చంపడానికి అక్కడికి బయలుదేరి వెళ్తాడు. అలా వెళ్తూ ఉంటే మధ్యలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడతాడు. నీవు హింసిస్తున్న యేసుని, నీవు నన్ను హింసిస్తున్నావు నా పేరు పెట్టబడినటువంటి క్రైస్తవుల్ని చంపడం ద్వారా అని హంతకుడైనటువంటి సౌలుతో యేసుప్రభు మాట్లాడాడు. అలా మాట్లాడగానే యేసుప్రభు నిజమైన దేవుడని అర్థం చేసుకుంటాడు సౌలు. అలా అర్థం చేసుకొని అప్పుడు ఏమవుతాయంటే ఆయనకి 2 కళ్ళు పోతాయి. ఇది ఆ వెలుగుకి 2 కళ్ళు పోతాయి, కంచు కనపడదు. అప్పుడు పక్కనున్న వ్యక్తులు ఆయన్ని చేయబట్టుకొని గుడ్డివాడిని నడిపించుకుంటూ వెళ్ళి ఒక ఇంటిలో ఉంచుతారు. ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఈ సౌలు హంతకుడు, ఈ దుర్మార్గుడు 3 రోజులు భోజనము నీళ్ళు లేకుండా, అన్నపానాలు లేకుండా 3 రోజులు ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటాడు. దేనికోసం ప్రార్థన చేస్తుంటాడు? దేనికోసం అంటే ఆయన ఎవరైతే నిజమైన దేవుడు యేసు ప్రభువో ఆయన నమ్ముకున్న వాళ్ళని చంపాడు, హత్య చేశాడు. అంతకంటే ముందు హింసకుడు, హానికరుడు, దోషకుడని తను కూర్చున్నటువంటి చెడ్డ లక్షణాలన్నీ చెప్తాడు ఆయన తిమోతి పత్రికలో. ఇన్ని పాపాలు చేసినటువంటి ఈ వ్యక్తిని యేసు ప్రభు దర్శించాడు. దర్శించగా నేను 3 రోజులు ఏడుస్తున్నాడు, ఏకదాటిగా ఏడుస్తున్నాడు. దేనికోసం ఏడుస్తున్నాడు అంటే ఆయన తాను చేసిన పాపాలను బట్టి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఈయన చేసిన పాపాలు ఈయన తెలుసు. ఇప్పుడు ఆయన చంపింటే ఆయన పరిస్థితి ఏంటి? నరకానికి వెళ్ళడమే. అలా ఈయన పాపాలను బట్టి నేను ఎంత తప్పు చేశాను, ఎంత ద్రోహం చేశానంటూ ఏడుస్తున్నప్పుడు అప్పుడు యేసు ప్రభు అననీయ అనేటువంటి ఒక దైవజనుడిని ఆయన దగ్గర పంపించి ఒక మాట చెప్పమంటాడు. ఏమనంటే, సౌలా ఎందుకు ఏడుస్తున్నావు? తడవ చేయుట ఎందుకు? తడవ అంటే ఆలస్యం చేయడం దేనికి? నీవు లేచి నీ పాపములు ఒప్పుకొని బాప్తిసం పొంది నీ పాపములు కడిగి వేసుకొనుము అని చెప్తాడు అపోస్తలుల కార్యం 22:16లో. నీవు ఏడుస్తున్నావు కదా, నీ పాపాల కోసం ఏడుస్తున్నావు కదా, ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? నేను చేసిన పాపాలు ఎలా పోతాయని ఎందుకని ఆలస్యం చేస్తున్నావు? నీవు తడవ చేయడం ఎందుకు? లేచి ఆయన నామాన్ని బట్టి ప్రార్థన చేసి నీ పాపాలు ఒప్పుకొని బాప్తిసం పొంది నీ పాపాలు కడిగి వేసుకో అని చెప్తాడు. అంటే ఈ 3 రోజులు తాను చేసిన పాపాలకి ఏడుస్తున్నాడు. ఎవరైతే ఈ ప్రపంచంలో నేను పాపం చేశాను అనైతే ఏడుస్తూ ఉంటారో, కుమిలిపోతూ ఉంటారు, నేను చేసిన తప్పని కుమిలిపోతూ ఉంటారో, అలాంటి వారికి శుభవార్త ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ప్రభువా నా పాపాలను క్షమించని ప్రార్థన చేసి బాప్తిసం పొందినప్పుడు మన పాపాలు కడిగి వేయబడతాయి. ఈ విషయం అర్థం కాక ఎక్కడికెక్కడికో తిరుగుతున్నారు. నా పాపాలు పోవాలని ఏంటంటే పుణ్యకార్యాలు, దాన కార్యాలు ఏంటి చేస్తున్నారు. మనం ఎవరికో దానం చేస్తానో ఏదో చేస్తానో మన పాపం పోదు. మనం మంచోళ్ళం అనిపించుకుంటాం, మానవత్వం ముందు నిరూపించుకుంటాం, కానీ మన పాపాలు పోవు. పాపాలు ఎలా పోతాయంటే, పాపాలు పోయే ఏకైక దారి ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డం. ఆయన రక్తంలో కడగబడ్డం అంటే ఏంటి? ఆయన నా కోసం శిలువలో ప్రాణం పెట్టాడు, నా కోసం రక్తం కార్చాడు. నేను చేసిన పాపాలకి యేసు ప్రభువా ఆ ప్రాణత్యాగం నా కోసమే నేను అంగీకరిస్తున్నాను అని ఆయన చెప్పినటువంటి ఆజ్ఞ, బాప్తిసం అన్నది ఆజ్ఞ. ఈ ఆజ్ఞను పాటించడం ద్వారా మన పాపాలని ప్రభు తీసివేస్తాడు. ఎవరైతే పాపాలను బట్టి ఏడుస్తుంటారో, మానసికంగా ఎవరైతే కుమిలిపోతుంటారో, నేను చేసిన తప్పు, నా జీవితంలో అనేకమైన పాపాలు చేశాను, దోషాలు చేశాను, ఎవరైతే కృంగిపోతుంటారో వాళ్ళకు శుభవార్త ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అని దేవుడని రక్షకుడని అంగీకరించి ఇవి ఆయన రక్తంగా భావించి ఆయన రక్తంలో నేను కడగబడుతున్నాను, ముంచబడుతున్నాను, నేను పాత వ్యక్తిని చనిపోతున్నాను, కొత్త వ్యక్తిగా ప్రభు అయిన యేసుక్రీస్తు నన్ను లేపుతాడు అని ఎవరైతే నమ్మి బాప్తిసం తీసుకుంటారో వాళ్ళు రక్షింపబడతారు, నిత్య నరకం నుంచి తప్పించబడతారు. మీరు వెళ్ళి సర్వలోకానికి సర్వసృష్టి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది అని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పారు. మనం యేసుప్రభు సువార్తను నమ్మాం, ఆయన చెప్పినట్టుగా బాప్తిసం తీసుకుంటున్నాం, మనం రక్షించబడుతున్నాం. ఈ ప్రపంచానికి అర్థం కాకపోవచ్చు, ఇది మత ప్రచారం అనుకోవచ్చు, ఇది మతం మారుతున్నాం అనుకోవచ్చు, కానీ ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు అని సొంత రక్షకుడుగా అంగీకరించడం, నిత్య నాశనాన్ని, నిత్య నరకాన్ని తప్పించుకోవడం. భూమి మీద బ్రతికుండగానే మన పాపాలు ఒప్పుకున్నప్పుడు ప్రభు మనం క్షమిస్తాడు. చచ్చిపోయిన తర్వాత ఎటు ఒప్పుకుంటాం? అది నరకంలో ఉపయోగం ఉండదు.
ఇక్కడ ప్రతికొండగా ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించడం భాగ్యం. ఇప్పుడు మీరిరువురు ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరిస్తూ ఇక మీదట ఆయనే మా దేవుడు, మా రక్షకుడు, మాకు అన్నీ ఆయనే, ఆయన కోసం బ్రతుకుతాం అంటూ ఇక్కడికి వచ్చారు కదా. ఇప్పుడు పాత వ్యక్తిగా ఉన్నటువంటి మిమ్మల్ని, మీ ఇరువురిని, మీ పాప స్థితిలో ఉన్నటువంటి మిమ్మల్ని ఇరువురిని ఇలా నీళ్ళలో ముంచడం ద్వారా ఏం జరుగుతుందంటే, ఒక వ్యక్తి చనిపోయినప్పుడు పాతి పెడతాం కదా, అలా మిమ్మల్ని ఇద్దరు నేను పాతి పెట్టేస్తాను నీళ్ళలో. ఇది యేసుప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఇలా లోపలికి వెళ్ళినప్పుడు మీరు చనిపోయిన వ్యక్తిని పాతి పెట్టేశాను. పాతి పెట్టిన మీరు మరలా ఇలా తిరిగి లేపుతున్నారు కదా, దాని అర్థం ఏంటంటే కొత్త వ్యక్తిగా పుట్టారు అని. నీళ్ళలోంచి ఇలా పైకి రాగానే కొత్తగా పుట్టారు. ఈ పాత వ్యక్తిలో ఉన్న పాపాలన్నీ సమాధి చేయబడ్డాయి నీళ్ళలో, కొత్త వ్యక్తిగా తిరిగి లేపబడతారు. ఇక మీద నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారి కోసం మీరు మరణ పర్యంతము అలా బ్రతుకుతారు. ఇక మీదట అన్ని విషయాలు ప్రభువు మిమ్మల్ని జాగ్రత్త తీసుకుంటాడు, ఎన్నో విషయాలు నేర్పిస్తాడు. ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా చర్చికి వస్తే ఎన్నో విషయాలు ఇంకా మీకు తెలియజేయబడతాయి. అపోస్తుల బోధలో, సహవాసంలో, రొట్టె విరచడంలో, ప్రార్థన చేయడంలో ఎడతెగక ఉండాలి. ఇంతమంది ఎదుట మీరు సాక్ష్యం ఇస్తున్నారు. ఇక మీదట మా దేవుడు యేసు ప్రభుని. ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ అవమానం వచ్చినా, ఏ బాధ వచ్చినా, సంతోషం వచ్చినా, ఏమొచ్చినా సరే వెనుతిరుగు చూసేది లేదు. ప్రభువుకి అప్పగించుకోవడం, ముందుకు వెళ్ళిపోవడం అంతే. ఇక వెనుతిరుగు చూసేది లేదు, మరలా వెనక్కి వెళ్ళేది లేదు. మనం ఆగుతున్నామంటే అది చావు తర్వాతే, చచ్చే ముందే యేసుప్రభులో మరణిస్తున్నాం అంతే. ఇక లోకానికి వెళ్ళలేదంటూ లేదు. ఏ బాధ వచ్చినా యేసుప్రభు చెప్పుకుంటాం, ఏ సంతోషం వచ్చినా యేసుప్రభు చెప్పుకుంటాం, ప్రతిదానికి యేసుప్రభు మీద ఆధారపడతాం. మనం ఏమైనా సరే, హతసాక్షులమైనా సరే ప్రభువు కోసమే. ప్రభువు మిమ్మల్ని ఇక మీదటి నుంచి తన మహిమ కోసం వాడుకుంటాడు. మీరు కొత్తగా పుట్టిన శిశువులాగా మీరు పైకి లేపబడతారు, కొత్తగా పుట్టినట్టు. ఇక మీరు క్రీస్తులో చిన్న చిన్నగా మెల్లిమెల్లిగా నడకలు, పరుగులు, మరణం వరకు ప్రభువుని ఎదుర్కొనేంత వరకు మనం నమ్మకంగా ఉండదని ప్రయత్నం చేయాలి. ఏమక్క మీకు అర్థమైందా? ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీరు తండ్రి యేసు ప్రభువా, నా పాపాల కోసం నీ శిలువలో ప్రాణం పెట్టావు, నీవు రక్తం కార్చావు. నేను పాపిని, నీవు చెప్పినట్టుగా నేను బాప్తీసం తీసుకుంటున్నాను. నా పాపాలు కడగండి, నన్ను పరిశుద్ధరాలుగా చేయండి, మీ బిడ్డగా చేసుకోండి, యేసుక్రీస్తునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్ అనండి. అంటే మీ పాపాలు క్షమించమని మీరు ఎలా అడుగుతారో దేవునికి ప్రార్థన చేయండి, మీకు బాప్తీసం ఇస్తాను. తర్వాత మీరు కూడా 2 మాటలు, యేసు ప్రభువా నా పాపాలు క్షమించనైనా, ఈ బాప్తీసాన్ని అంగీకరించనైనా, నన్ను కొత్త వ్యక్తిగా చేయి, నీ బిడ్డగా చేసుకో, యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్న తండ్రి అనండి. ఆమెన్ చెప్తాం, బాప్తీసం ఇస్తాను. ఏమక్క అందరు కళ్ళు మూసుకోండి, కళ్ళు ప్రార్థన చేయండి అక్క. మహాపరిశుద్ధుడు అయ్యా, స్తుతులకు ప్రార్థన అయ్యా, నా యేసయ్యా, ఇంతవరకు నాకు రక్షణ లేక నడిపించడానికి సూత్రాలయ్యా. ఎంతోమంది వ్యాధులు చేసి నేను పాపిన ప్రభు, నేను పాపిన యేసయ్యా. ఎంతోమంది నన్ను వ్యాధులు చేస్తున్నారయ్యా, నీ బిడ్డకన్నా అంగీకరించుకుంటే యేసయ్యా. ఎంతో మందిని దోషిస్తున్నారయ్యా, బిడ్డలేని కొట్టిదాన్ని ప్రభా, నీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నా యేసయ్యా. నేను పాపిన ప్రభా, నేను పాపినయ్యా. ఈ చిన్న ప్రార్థన నీ బంగారు పాదాలు చేర్చుకొని యేసుక్రీస్తు నామములో స్తుతించి ఆదరించిన ప్రభా యేసయ్యా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రండక్క, ఈ చేలో పట్టుకోండి, ఆ చేత ముక్కు మూసుకోండి అక్క. నేను చెప్పినప్పుడు మీరు వంగండి, వెనక మూస్తాను అక్క, వంగండి. మా పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన నాయన అక్కకి బాప్తీసం ఇచ్చేసిన మీరు కృపకై మీకు వందనాలు. నా తన బాప్తీసం అంగీకరించండి, తన పాపాలని క్షమించినందుకు, ప్రభువైన యేసుక్రీస్తు కడిగి వేసినందుకు మీకు వందనాలు. నూతన సృష్టిగా చేయబడినటువంటి శిశువుగా మారినటువంటి ఈ బిడ్డని నా తండ్రి మరణ పర్యంతం వచ్చేటువంటి ప్రతి పరిస్థితుల్లోనూ, ప్రతి ఎత్తు పల్లాలను, ప్రతి కరుకైనటువంటి మార్గంలోను, ప్రభు జీవితంలో ఎదురే ప్రతి ఎదురు దెబ్బలోను, ఈ నిందలను, అవమానములను, వ్యాధులను, బాధలను, సంతోషం అన్నింటిలో ప్రభు మీరే మీ బిడ్డగా, మీ సాక్షిగా మీరు వాడుకోమని, నేను మీ ముఖ దర్శనం చేసేంత వరకు అన్ని పరిస్థితులు మీరు తోడైండవని మీ కృపాసలు అప్పగించుకుంటూ పరిశుద్ధాత్మ దేవుని అనుగ్రహించి మీరు నడిపించమని విజ్ఞాపన చేస్తూ ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములు స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రండక చిన్న ప్రార్థన చేస్తావక్క, చిన్న గట్టిగా వినపడేటట్టుగా. ఫలించు తండ్రి, నా పాపాలు చేసిన ఆయన తండ్రి పరిశుద్ధుడా, జీవించిన ఆయన తండ్రి పరిశుద్ధుడా, ఆడుకునే దేవుని తండ్రి, పాపాలు కడిగే తండ్రి పరిశుద్ధుడా, జీవించిన ఆయన తండ్రి
యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్ ఆమేన్ ఆమేన్. సరే అక్క, ఈ ఈ ఈ ఈ చెయ్యి ఉండక, ఈ చెయ్యి ఉండక, ఈ చెయ్యి ముక్కు, ఆ చేతి ముక్కు మూసుకోండి, ఆ చేతి ముక్కు మూసుకోండి. ఇప్పుడు మీకు ఇస్తున్నటువంటి బాప్తిసం ఉన్నది తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నేను మీకు ఇస్తున్నాను. ఇక మీదట ప్రతి సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా, దేవుడిగా, ఆయన మహిమ కోసమే జీవించాలి. ఇక వెనుతిరుగు చూడకూడదు. సరే అక్క, కూర్చోండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, లక్ష్మీ అక్కకు మీరు బాప్తిసం ఇచ్చే విషయం మీరు చూపిన కృపకై మీకు వందనాలు. నా తండ్రి, ఆశ్చర్యకరమైన రీతిలో నాయన మిమ్మల్ని అంగీకరించడానికి, నా తండ్రి నాయన మిమ్మల్ని సేవించడానికి, మీ బిడ్డగా చేయబడడానికి తాను స్వచ్ఛందంగా ముందుకు వచ్చినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాను. నా తండ్రి నాయన ఇక మీదట అన్ని పరిస్థితులు మీరే నా తండ్రి తనని జ్ఞాపకం చేసుకోనండి. తన జ్ఞానాన్ని బట్టి, జ్ఞాన పరిమాణాన్ని బట్టి మీరే తనతో మాట్లాడండి. అన్ని విషయాలు నేర్పించండి, అన్ని విషయాలు నడిపించండి. నా తండ్రి తన ఉన్నటువంటి ప్రాంతంలో మీకు నమ్మకమైన సాక్ష్యం మీరు జ్ఞాపకం చేసుకోండి. తన పరిస్థితిని యావత్తు తెలిసిన దేవుడు, తన అంతరంగాన్ని తెలిసిన దేవుడు, అన్నింటిలో సహాయం చేయమని, తన పాపాలన్నీ కడిగివేసినందుకు మీకు కృతజ్ఞతలు. పరిశుద్ధాత్మని అనుగ్రహించి నాయన మరణ పర్యంతం నమ్మకంగా మీరు నడిపించుకొని విజ్ఞాపన చేస్తూ, అయోగ్యుని అపాత్రుని నాయన ఈ బృహత్తరమైన కార్యక్రమంలో నాకు మీరు ఇచ్చినటువంటి అవకాశం పడి మీకు కృతజ్ఞత తెలియజేస్తూ ఈ బాప్తిసాన్ని అంగీకరించమని ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్.